వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. మీనా పూల కొట్టు దగ్గర పూలల్లుకుంటూ ఉంటుంది. ఇంతలో సుమతి ఫోన్ చేస్తూ ఉంటుంది ఆనందంగా. అక్క అని ఫోన్ చేయడంతో సుమతి ఏంటి ఏమైంది అనడంతో ఏమవడం ఏంటక్క, నేను క్వాలిఫై అయ్యాను, నాకు జాబ్ వచ్చింది అని చాలా హ్యాపీగా చెప్తుంది. ఎంత సంతోషకరమైన వార్త చెప్పావు సుమతి, నేను బావకు చెప్తాను, నువ్వు అమ్మకు చెప్పు, అమ్మ చాలా సంతోషిస్తుంది అని చెప్తుంది సుమతి. మీనా అవునక్క, చాలా హ్యాపీగా ఉంది సుమతి, ఈరోజు ఈ విషయం మన నాన్నతో షేర్ చేసుకుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాడో అని అంటుంది మీనా. సరేలే అక్క, అక్క ఇక్కడ నేను ఒకటి చూశాను అంటే ఏంటిరా అని అనడంతో ఇక్కడికి రోహిణి కూడా వచ్చింది అని చెప్తుంది సుమతి. అవునా, అక్కడికి రోహిణి ఎందుకు వచ్చింది? అవును, అది చిన్నపిల్ల చూడడానికి వచ్చే గైనకాలజిస్టు హాస్పిటల్ కదా అని అంటుంది మీనా. అవునక్క, ప్రెగ్నెంట్తో ఉన్నవాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చి చెకప్లు చేయించుకుంటారని చెప్తుంది సుమతి. ఓహో, అయితే ఈరోజు మాకు మరొక శుభవార్త, ఈరోజు నేను 2 శుభవార్తలు విన్నాను అని అంటుంది చాలా సంతోషంగా మీనా. సరే సుమతి, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను కూడా వెళ్తా అని చెప్తుంది మీనా. మీనా త్వరగా ఇంటికి వచ్చేసి కేసరి తయారు చేస్తూ ఉంటుంది. ఇంతలో బాలు కిచెన్లోకి వచ్చి ఆహా ఏం గుమగుమలు వస్తున్నాయి, ఏం చేస్తున్నావు మీనా అని అడుగుతాడు బాలు. ఏం లేదండి, అందరికీ ఇష్టమైన కేసరి చేస్తున్నాను అని అంటుంది మీనా. నీలాగే కేసరి కూడా చాలా అందంగా ఉంది మీనా అని అంటాడు బాలు. ఏంటి, మీ చెల్ల పాస్ అయినందుక ఈ కేసరి అంటే? లేదండి, ఇంకొక విషయం, చాలా మనందరం ఆనందపడే విషయం ఇంకొకటి కూడా ఉంది, దానికోసం అండి అని చెప్తుంది మీనా. అదేంటో నాకు ఇప్పుడు చెప్పు అని అంటాడు బాలు. లేదు లేదు, అందరికీ ఒకేసారి చెప్తా, మీరు హాల్లోకి వెళ్ళండి అని చెప్తుంది మీనా. సరేలే త్వరగా రా అని చెప్పి బాలు వెళ్తాడు హాల్లోకి. ఇంతలో ప్రభావతి వచ్చి ఏంటి అంత గుమగుమలు వస్తుంది, ఏంటో స్పెషలు అని అనడంతో ఏం లేదమ్మా నీకోసమే అంటాడు బాలు. ఏంట్రా వెటకారమా అని అంటుంది ప్రభావతి. ఇంతలో రోహిణి మరియు మనోజ్ ఇద్దరు వచ్చి ఏంటి ఈ సువాసన భరితమైన ఇల్లు ఇలా చాలా ఆనందంగా ఉన్నారు అని అంటారు మీనా మరియు బాలు. మనోజ్ త్వరగా తీసుకోవడానికి ముందుకు వస్తూ ఉంటాడు స్వీట్ని. రోహిణి అంటుంది నువ్వు ఆగు నేను ఇస్తాను అని రోహిణి ఒకటి తీసుకొని మనోజ్కి ఇస్తుంది. ఏంటి ఆ సంతోషకరమైన రోజు ఈరోజు ఏంటో అని ప్రభావతి అంటుంటే అవును ఏంటి మీనా నిజంగానే అని రోహిణి కూడా అడుగుతుంది. సత్యం కూడా అంటాడు ఏంటమ్మా ఇంత శుభకరమైన విషయం మాకు చెప్పకూడదా అంటే చెప్పే, నాకు ఏంటో త్వరగా చెప్పు, నా కడుపు ఉబ్బిపోతుంది అని అంటుంది ప్రభావతి. బాలు కూడా అంటాడు చెప్పచ్చు కదా మీనా, ఏంటో త్వరగా, మా అమ్మ కడుపు ఆగటం లేదు, నోరు జారేలా ఉంది అని చెప్తాడు బాలు. అవును ఏంటి చెప్పు మీనా అని శృతి కూడా అనడంతో రోహిణి అంటుంది ఏంటి మీనా ఇంత తీయని ఏంటి కబురు అనడంతో నీకోసమే చేశాను, నీకు ఏం కావాలంటే చేసి పెడతాను, నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా రోహిణి అని అంటుంది మీనా. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఏంటి ఏంటి ఇంత శుభకరమైన విషయమా, నాకు కూడా చెప్పలేదు అని ప్రభావతి అంటుంది రోహిణిని. ప్రభావతి లేదు, ఎవరు చెప్పారు మీకు ఇదంతా అని ఒక్కసారిగా సీరియస్ అవుతుంది రోహిణి. ఎవరేం చెప్పాలి, ఈ శుభకరమైన విషయం ఎలా తెలిసినా మంచిదే కదా అని అంటుంది మీనా. లేదు లేదు, నీకెవరు చెప్పారు ఆ విషయం అని అనడంతో ఈరోజు సుమతి హాస్పిటల్లో ఇంటర్వ్యూకి వచ్చింది, నువ్వు కూడా హాస్పిటల్కి వచ్చావట అని అనడంతో ఒక్కసారిగా కంగు తింటుంది ప్రభావతి. అవునా, నాకు ఇంత శుభకరమైన విషయం చెప్పలేదు ఏంటి రోహిణి, మనోజ్ ఏంటిరా చెప్పలేదు అని అంటుంది ప్రభావతి. అయ్యో అదేం లేదంటీ, నేనే పెళ్ళై సంవత్సరం అవుతుంది కదా, ఇంకా పిల్లలు కావట్లేదని హాస్పిటల్కి చెకప్లకు వెళ్ళానంతే అని చెప్తుంది రోహిణి. ఒక్కసారిగా అందరి మొహాలలో ఒక్కసారి డల్నెస్ వస్తుంది, ఏంటి ఇలా జరిగింది అని. ఇంతలో ప్రభావతి మీనా పైన అరుస్తూ ఉంటుంది. ఏంటో తెలుసుకోవా మీనా, ఏది పడితే అది చెప్పేయడమేనా అందరితో అని అనడంతో మీనా చాలా బాధగా నేను నిలతప్పిందేమో, మనకు బాబో వస్తున్నాడేమో అని ఆశపడ్డాను ఆంటీ అని చెప్తుంది ప్రభావతికి. రోహిణి మాత్రం మీనా పైన చాలా చిరాగ్గా చీదరించుకుంటుంది. ఏది పడితే అది చెప్పేయడమేనా, అది ఏంటో తెలుసుకొని అవసరం లేదా
అని చాలా చిరాకు పడుతూ ఉంటుంది. ఇంతలో బాలు అంటాడు, నువ్వు ఉన్నంత కఠినంగా నా భార్య ఉండదు, అందరూ నా వాళ్ళే అనుకుంటుంది అని చెప్తాడు బాలు. ఇంతలో అందరూ కుటుంబ సభ్యులు చాలా డల్గా అయిపోయి చాలా బాధపడుతూ తన చేతుల్లో ఉన్నటువంటి బౌల్స్ అన్నీ అక్కడ టేబుల్ పైన పెట్టేస్తారు. ఎక్కడ వాళ్ళు అక్కడ పెట్టేసి వెళ్తారు. రోహిణి మరియు మనోజ్ ఇద్దరు పైకి వెళ్తారు. ఏంటి మీనా నువ్వు ఇలా చెప్పడం, నీకు ఎవరేంటో తెలుసుకోవా నువ్వు అని బాలు చిన్నగా మందలిస్తాడు మీనాను. అయితే పోనీలే, సుమతి పాస్ అయినందుకే అనుకుందాం అని సత్యం అంటాడు. ఆహా, దానింట్లో పాస్ అయితే నా ఇంట్లో నెయ్యి కరగదీయాలా అని అంటుంది ప్రభావతి. ఇంతలో రోహిణి మరియు మీనా చిటపటలాడుకుంటూ ఉంటారు. ఇంతలో రోహిణి పైకి వెళ్తుంది. ఆడ టేబుల్ పైన కేసరి పెట్టేసి పైకి వెళ్తుంది. ఇంకొకసారి నాకు తెలియకుండా నా విషయాలు ఇంట్లో చెప్పకండి అని చెప్తూ సీరియస్గా వెళ్ళిపోతుంది. హాల్లో ఉన్నటువంటి బాలు, మీనా, రోహిణి ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతూ ఉంటారు. సత్యం అంటాడు, ఏమైనా ఏమవుతుందమ్మా, మాకు స్వీట్ తినిపించావు, సుమతికి జాబ్ వచ్చింది, అది మాకు చాలా ఆనందాన్ని మిగిల్చింది, పోనీలే అమ్మా అని అంటాడు సత్యం. ఇంతలో హాల్లో ఉన్నటువంటి ప్రభావతి, శృతి అందరూ మీనా, బాలు అనుకుంటూ ఉంటారు. శృతి నోరు మూసుకొని రవి టెర్రస్ పైకి వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇంతలో రోహిణి చాలా డల్గా వాళ్ళ రూమ్లోకి వెళ్తుంది. వెళ్ళి మీనా చెప్పిన మాటలను పదే పదే గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది. ఇంతలో మనోజ్ వస్తాడు రూమ్లోకి. ఏంటి నువ్వు ఇంకా మర్చిపోవట్లేదా ఆ విషయం అనడంతో, ఏం మర్చిపోతాను మనోజ్, నువ్వు చేసింది ఏమన్నా తక్కువనా? ఒక్కసారి చెకప్లకు రావచ్చు కదా హాస్పిటల్కి, మన పెళ్ళై సంవత్సరం అవుతుంది, మనం ఇంకా కన్సీవ్ కాలేదంటే ఏదో ప్రాబ్లం అయ్యే ఉంటుంది కదా అని అంటుంది రోహిణి. నా దగ్గర ఏం ప్రాబ్లం లేదు, ప్రాబ్లం ఉంటే నీ దగ్గరే ఉండాలి అని అంటాడు మనోజ్. ఏంటి మనోజ్ ఏం మాట్లాడుతున్నావు, నువ్వు అంత పర్ఫెక్టా? నువ్వు కల్పనతో రిలేషన్లో ఉన్నప్పుడు ఏం జరగలేదా? ఎందుకు అలా పర్ఫెక్ట్ అని చెప్తున్నావు? కల్పనకి ఏమైనా ప్రెగ్నెంట్ చేసావా? నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని కోపగించుకుంటుంది. ఇద్దరికీ గొడవ జరుగుతుంది రూమ్లో. మనోజ్ అంటాడు, నాకు ఇప్పుడు అంత మూడేం బాగాలేదు, నేను బయటికి వెళ్తాను అని బయటికి వెళ్తాడు రూమ్లో నుండి. రోహిణి దగ్గర నుండి వెళ్ళి మనోజ్ కొద్దిసేపు చాలా చిరాకు పడుతూ ఉంటుంది రోహిణి. రోహిణికి మనోజ్ సారీ కూడా చెప్తాడు. అయినా కూడా రోహిణి వినకుండా చాలా చిరాగ్గా చేస్తుంది, గొడవ చేస్తుంది. ఇదేంటి రోహిణి ఇంత సీరియస్ అయింది ఈ విషయానికే, ఎలా కన్విన్స్ చేయాలి అని ప్రాధేయపడతాడు మనోజ్. ఏంటి రోహిణి, నేను అన్నందుకు నువ్వు బాధపడుతున్నావా? నీకు ఇంతకుముందు మ్యారేజ్కి బిఫోర్ నువ్వు ఎవరితోనైనా రిలేషన్లో ఉన్నావా అని చాలా సీరియస్గా అడగడంతో రోహిణి చాలా ఫీల్ అవుతుంది. నువ్వు నన్ను అనుమానిస్తున్నావా, నువ్వు నాతో ఇలా మాట్లాడుతున్నావా అని రోహిణి ఏడవడంతో రోహిణిని కన్విన్స్ చేయడానికి మనోజ్ చాలా ప్రయత్నాలు చేస్తాడు. నువ్వు అలా నన్ను తప్పుగా అనుకోవద్దు రోహిణి, నేను చాలా మంచివాణ్ణి, నువ్వు నాకన్నా ఎక్కువ ఎవరు లేరు అని చెప్పేసి మనోజ్ అంటూ ఉంటాడు. ఇంతలో రోహిణి సీరియస్గా మాట్లాడుతూ, ఏంటి మనోజ్ నువ్వు అలా అంటున్నావు, నీకు ఏమైనా బిజినెస్ తప్ప వేరే విషయమే తెలియదా నీకు? నాకు ఎప్పటి నుంచో చిన్నపిల్లలు కలలోకి వస్తున్నారు, నేను డెలివరీ అయినట్టుగా కలలు అవుతున్నాయి, మనం ఎలాగైనా పిల్లలు కావాలి మనకు అని చెప్తూ ఉంటుంది రోహిణి. సరే నువ్వు చెప్పినట్టే చేద్దాం, నేనైతే బయటికి వెళ్తానని చెప్పేసి బయటికి వచ్చి టెర్రస్ పైన బాధపడుతూ ఉంటాడు మనోజ్. ఇంతలో మనోజ్ను కనిపెట్టిన ప్రభావతి, ఏంటి మనోజ్ ఇక్కడేం చేస్తున్నావురా అంటే, ఏం లేదమ్మా, నాకు ఇంకా నిద్ర రావట్లేదు అని అంటాడు మనోజ్. నిద్ర రావట్లేదా ఏంటిరా, ఫేస్ అంతా ఎలా ఉంది అనడంతో రూమ్లో జరిగిన సంఘటన మొత్తం ప్రభావతికి పూసగుచ్చినట్టు చెప్పేస్తాడు మనోజ్. నువ్వెందుకు బాధపడుతున్నావురా, రోహిణి అలా ఎందుకు అంది నిన్ను, అలా మాట్లాడడం సరికాదు కదా అని నేను మందలిస్తాను పదా రోహిణిని అని చెప్పేసి ప్రభావతి మనోజ్ని తీసుకొని రూమ్లోకి వస్తుంది రోహిణి దగ్గరికి. ఏంటి రోహిణి, నువ్వంటే నాకు ఎంతో అభిమానం, మీరంటే నాకు ఎంతో ప్రేమ, మిమ్మల్ని ఎన్నిసార్లు వెనకేసుకొని వచ్చాను, నువ్వు మనోజ్నే ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, తనని ఎందుకు అవమానిస్తున్నావు? మేము ఎప్పుడన్నా నిన్నేమన్నా అన్నామా? నీపైన ప్రేమే ఉండి గౌరవం ఉండే కదా మేము ఇంటికి తీసుకొచ్చుకున్నాం, మ్యారేజ్ చేశాను, నువ్వు ఎక్కడో విదేశాలలో ఉన్నావు, నిన్నెప్పుడైనా మేము ఏమైనా అన్నామా, ఏదైనా మాట్లాడామా, నోరు జారామా అని ప్రభావతి రోహిణితో మాట్లాడుతుంది. ఏంటంటే లేకపోతే ఎలా మాట్లాడతాడు నా గురించి, అలా తప్పుగా మాట్లాడితే నాకు ఎంత బాధ అనిపిస్తుంది,
మీరు అర్థం చేసుకోవాలి కదా, నిజంగానే చెప్పండి అంటే ప్రభావతి అంటుంది, నువ్వు మనోజ్ చాలా మంచివాడు, నాకు మనోజ్ చాలా చాలా సెన్సిటివ్ పర్సన్, నువ్వు ఎలాగైనా సారీ చెప్పాలి రోహిణి అని చెప్తుంది ప్రభావతి. ఏంటంటే నేను సారీ చెప్పడం ఏంటి, కల్పనతో రిలేషన్లో ఉన్నాడు కదా, ఏం తప్పు జరగలేదని చెప్పమనండి, చెప్తాను సారీ అని చెప్తుంది రోహిణి. ఏంటి అంత మాట అంటున్నావు, ఇలా గొడవ పెట్టుకోవడం సరికాదు కదా రోహిణి, నువ్వు విదేశాలలో ఉన్నావు, నీకేమైనా అఫైర్స్ ఉన్నాయని నేను ఎప్పుడైనా మాట్లాడానా, నేను ఏమైనా అన్నానా, నీ మీద నమ్మకంతోనే కదా మేము ఉన్నది, నువ్వు ఇప్పుడు మనోజ్ అనడం సరికాదు అని చెప్పేసి రోహిణి పైన కొంచెం కోపంగా ప్రవర్తిస్తుంది ప్రభావతి. దీన్ని ఏమనుకుంటుంది రోహిణి, ఇంతకు ఇలా మాట్లాడితేనే ఇంకొకసారి నా జోలికి రారు, లేదంటే నాతో ఇంకా ఇలానే మాట్లాడతారు, ఇలా మాట్లాడడమే మంచిది అంటూ అనుకుంటుంది. ఇంతలో ప్రభావతి కూడా మంచిగా సెటైర్లు వేస్తూ ఉంటుంది రోహిణికి. మనోజ్ని మరియు ప్రభావతిని ఇద్దరిని దులిపి పడేస్తుంది రోహిణి. ఇంతలో ప్రభావతి అంటుంది, ఏంటి ఇది ఇట్లా మాట్లాడుతుంది అనేసి అనుకుంటుంది. ఇంతలో రోహిణి ఒకటి రూమ్లో ఉండగా ప్రభావతి మరియు మనోజ్ ఇద్దరు బయటకు వస్తారు. ఏంటిరా ఇలా మాట్లాడుతుంది, అసలు మనం ఇది ఎక్కడ ఉంది, విదేశాల్లో ఎక్కడ ఉంది, ఎవరితో ఉంది, అసలు వీళ్ళ పూర్వత్వరాలు మొత్తం కనుక్కోవాలి, ఎందుకైనా మంచిదే, చాలా జాగ్రత్త పడాలి అని మనోజ్కు చెప్తూ ఉంటుంది. అదేం లేదమ్మా, చాలా మంచిది రోహిణి అని చెప్తాడు ప్రభావతి. మంచిదైనా కాకపోయినా మనం ఒకసారి తన గురించి అన్నీ తెలుసుకోవాలి, తనను గుప్పెట్లో పెట్టుకోవాలంటే తన విషయాలన్నీ తెలుసుకోవాలి అని మనోజ్కి చెబుతుంది ప్రభావతి. ఫ్రెండ్స్, అప్కమింగ్లో శివ బర్త్డే జరుగుతుంది. ఈ బర్త్డే సందర్భంగా శివాలయంలో ప్రసాదాన్ని పంచిపెడదామని చెబుతుంది పార్వతమ్మ. నేను వస్తా కానీ బావ కూడా చెప్పురా అని శివన్ అనడంతో, నేను చెప్పను అమ్మ అని అంటాడు శివ. ఇంతలో శివ బర్త్డేను మీనా బాలుతో చెప్తుంది, ఈరోజు శివ పుట్టినరోజు అండి, నేను వెళ్తాను గుడిలో ప్రసాదంకి పంచడానికి అంటే, నువ్వు వెళ్ళడం అవసరం లేదు, నాకు విలువలేని దగ్గర, నీ భర్తకు విలువలేని దగ్గర నువ్వు వెళ్ళడం నాకేం నచ్చదు, నువ్వు వెళ్తే కానీ నీ తర్వాత చూసుకుంటా నీ సంగతి అని చెప్పి వెళ్ళొద్దు అని చెప్పేసి వెళ్తాడు బాలు. బాధపడుతూ ఉంటుంది మీనా. ఏం చేయాలి, అటు తమ్ముడు ఇటు భర్త ఎవరిని కాదనలేని పరిస్థితిలో ఉంటుంది మీనా. చూడాలి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఫ్రెండ్స్ అప్కమింగ్ వీడియోస్ కోసం.